శుభమస్తు. క్షీరసాగరతరంగితాత్మనే ముక్కోటి ఏకాదశి మంగళవారాన్ని పరమాద్భుతంగా ఆ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకుంటూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ శ్రీవారికి ప్రీతికరంగా తులసిమాలలతో అర్చనలు చేస్తూ ఎంత పవిత్రంగా గడిపామో అంతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో బుధవారం నాడు శ్రీమన్నారాయణమూర్తినే సేవించాలి అంటుంది మీ శుభదినం. బుధవారానికి వారాధి దేవత శ్రీమన్నారాయణమూర్తి. గ్రహ నక్షత్ర మండలాలలో బుధవారానికి సంబంధించి బుధుడు అధిపతి అంటూ నవగ్రహ స్తోత్ర రత్నావళి చెబితే ఆ బుధుడికి అధిప్రత్యధి దేవతలుగా విష్ణు నారాయణాభ్యాగం సమేత విష్ణువు శ్రీమన్నారాయణులు అధిప్రత్యధి దేవతలు ఆ బుధగ్రహానికి అని మనకు నవగ్రహ మండలం ఇలా వివరిస్తుంది. ముక్కోటి ఏకాదశి 3 కోట్ల ఏకాదశుల వ్రతం మనం పాటిస్తే 3 కోట్ల ఏకాదశులలో ఉపవాసం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మనకు లభిస్తుంది అంటుంది విష్ణు పురాణం. మార్గశీర్ష పురాణం స్కాంద పురాణాంతర్గతమైన మార్గశీర్ష మహాత్మ్య వ్రత కథనాలను మనం పరిశీలన చేస్తే ఈ ఒక్క రోజుతో సమానమైనటువంటి రోజు మరి ఒకటి లేదు. ఈ రోజున ఓం నమో నారాయణాయ అని ఎవరైతే అంటారో అలాంటి వాళ్ళ పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. విష్ణు భటులు వాళ్ళను సంరక్షణ చేస్తారు అని మనకు మార్గశిర మహాత్మ్య కథనాలు ఇలా వర్ణిస్తున్నాయి. స్కాంద పురాణాంతర్గతమైనది ఈ మహాపురాణం అంతా కూడా. అలాగున ఏకాదశి వ్రతాన్ని పాటించి రంగనాథుని సందర్శించి ఎంత భక్తి శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశామో అంతే నియమనిష్టలతో మార్గశీర్ష మాస సంబంధితమైనటువంటి సిరినోములు అంతర్భాగంగా అభిముఖ్య దశలో 4వ పాశురాన్ని ఈ రోజున అనుసంధానం చేసుకోవాలి అంటుంది తిరుప్పావై గోదాల్ తల్లి అండాళమ్మ. గోదాదేవి కోదై పూలబాల ఆముక్తమాల్యద. అభిముఖ్య దశగా మనకు కావలసినవేమిటివి? శబ్దం చేసేయడానికై ఒక శంఖం కావాలి. ఆయన సేవలో శంఖం ఉన్నది. అందులో ఉండే నాదమేమిటి? మనలో ఉండేటటువంటి జీవనాదమే. ఆయన చేతిలో ఒక ధనుస్సు ఉన్నది, శార్జ్ఞము దాని పేరు. ఆ ధనుస్సు ఏమిటి? అది మన దేహమే. అందులో ఎక్కుబెట్టబడిన ఒక బాణం ఉన్నది. ఆ బాణం ఏమిటి? ధనురాశికి ప్రతీక. ధనురాశి కూడా ఎక్కుపెట్టిన ఒక ధనుస్సు, అందులో ఒక శరము ఉండగా ఆ శరం ఏమిటి? అది మన మనస్సు. భగవదధినోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ అన్నట్లుగా భృత్యస్య భృత్యుడిని నేనే, స్వామివారి శ్రీచరణలు తప్ప నాకు మరి ఒక మార్గము లేదు అంటూ ఎవరైతే ఆ శ్రీవారి చరణాలను ఆశ్రయిస్తారో అలాంటి వారికి పరమాత్ముడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అంటుంది ఈ అభిముఖ్య దశలోని పాశుర ప్రపంచమంతా కూడా. 1, 2, 3, 4, 5 ఈ మొదటి 5 పాశురములలో మనల్ని మనము సంసిద్ధులంగా చేసుకోవాలి. శ్రీవారి సేవకై ఈ శరీరాన్ని వినియోగించాలి. చెవులు ఉన్నవి ఎందుకొరకు? శ్రీవారి నామాన్ని వినడం కోసమే. కంఠం ఉన్నది ఎందుకొరకు? శ్రీవారి నామాన్ని పలకడం కోసమే. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాగా. అందుకని ఈ శరీరం అంతా కూడా కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు శేషశాజికి ముక్కు శిరము ఇట్లా స్తోత్రం చెయ్యాలి ఆ పరంధామునికై. ఆయన సేవ చెయ్యనటువంటి జీవుడు ఎవడు? పాదద్వయముతోడి పశువుగాగా అంటారు పోతనామాచ్యుల వారు. అలాగా ఈ దేహంలో ఉండేటటువంటి 72,000 నాడులు కూడా శ్రీవారి నామాన్నే పలికించే విధంగా ఉత్సాహంతో ఉరకలెత్తుతూ దేహంలో ఉండే సర్వేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా భగవంతుడి సేవకే అన్నట్లుగా సంసిద్ధపరచుకోవడమే ఈ మొదటి 5 పాశురములలో ఉండేటటువంటి అభిముఖ్య దశలో అంతర్భాగం. ఇలా మనల్ని మనం స్వామివారి సేవకి అర్పించుకునే విధంగా మార్చుకోవాలి. ద్వాదశి తిథి నిన్నటి ఏకాదశి వ్రతాన్ని ఎంత భక్తి శ్రద్ధతో పాటించామో అలాగిననే ఈ ద్వాదశి బుధవారం నాడు బ్రాహ్మణ భోజనం చెయ్యాలి. ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తమునకు సంకల్పపూర్వకంగా బియ్యము, పెసరపప్పు, ఆవు నెయ్యి, ఇతర వంటకములు, సంభారములు అందజేస్తే ఆ శ్రీమన్నారాయణమూర్తి సంతోషిస్తాడు. అలా కాకపోయినా అతిథి అభ్యాగతులకు అన్నదానం చేసిన భోజనాధికారులను అందించినా కూడా శ్రీమన్నారాయణమూర్తి సంతోషిస్తాడు. ఈ రోజున భోజన సేవ ప్రశస్తం. 10 మందికి అన్నదానం చెయ్యాలి.
కనీసంగా పక్షులకు బియ్యాన్ని ఆహారంగా అందజేసినా కూడా శ్రీయపతి సంతోషిస్తాడు అంటూ ఈ తిరుప్పావై పాశ్రములలో భారద్వాజ పక్షుల ప్రసక్తి అనేక చోట్ల వినిపిస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ద్వాదశి తిథి వాసుదేవ ద్వాదశి అన్న పేరుతో ప్రసిద్ధం. ఈ రోజున ఆ శ్రీమన్నారాయణమూర్తిని వాసుదేవా అని మనం స్మరించుకోవాలి. సర్వభూత నివాసోసి శ్రీవాసుదేవ నమోస్తుతే. అన్ని ప్రాణులలో కూడా ఉండేటటువంటి చైతన్య స్వరూపం శ్రీమన్నారాయణమూర్తి అన్న జ్ఞానంతో మెలగుదాం. అందరిలో కూడా సంతోషాన్నే చూద్దాం. అందరితో మనలో ఉండే ఆనందాన్ని పంచుకుందాం. ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.